దాడి చేయించుకున్న నాకు 18 రోజుల తర్వాత బెయిల్ వచ్చింది. ఏం చేయగలిగారు? ఏం చేస్తారు? దేనికైనా సిద్ధపడి రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్నటువంటి వ్యక్తులం. ఆ రోజు రాజశేఖర రెడ్డి వెంట నడిచాం, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తాం, తుదకంటూ నడుస్తాం. బొందిలో ప్రాణం ఉన్నంత వరకు జగన్ వెంట నడుస్తాం. ఏ విషయాన్నైనా, ఎన్ని కుట్రలనైనా, ఎన్ని కుతంత్రాలనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మళ్ళా రేపు వివరంగా గుంటూరులో ప్రతి విషయం గురించి కూడా నేను మాట్లాడతాను. ఇంకేమైనా అడిగితే అడగండి. జైల్లో ఉన్నప్పుడు అధికారులు వాళ్ళ రూల్ ప్రకారం పోతారు, అక్కడ ఫుడ్డే పెడతారు. అది నాకు నచ్చినా నచ్చకపోయినా ఆ ఫుడ్డే తింటాను. కలకాలం తింటాను ఆ ఫుడ్. ఆ పెట్టిన ఫుడ్ నాకు నచ్చలేదు, ఎందుకంటే కొద్దిగా డబ్బులు ఉండవాళ్ళం కదా, మంచి ఫుడ్ తింటాం. జైల్లో మంచి ఫుడ్ కావాలంటే వస్తుందా? కోర్టు వారు నాకు ఆర్డర్ ఇవ్వలేదు. ఓకే, జైలు అధికారులు వారి ప్రవర్తన వాళ్ళది. వాళ్ళు నాకేమో స్పెషల్గా ఏం చూడాల్సిన అవసరం కూడా నేను ఎప్పుడు కోరుకోలేదు, కోరుకోను కూడా. సామాన్య ప్రశ్నలుగానే ఉండటానికి నేను ఇష్టపడ్డాను. కోర్టు ఆర్డర్ ఇస్తే బయట భోజనం తిన్నాం అనుకున్నాం, కోర్టు ఆర్డర్ ఇవ్వలేదు, లోపల భోజనమే తిన్నాం. కొద్దిగా చిక్కినట్టున్నా, అయినా ఏం కంగారేం లేదు, ఏం ఇబ్బంది కూడా ఏమీ లేదు. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది. ఆరోగ్యం మరింత పట్టుదలగా ముందుకు సాగుతుంది. సరే, ఇప్పుడు వాళ్ళ గురించి వాళ్ళని ఉపయోగం ఉంది. చంద్రబాబు మానిటర్ చేశాడు, లోకేష్ మానిటర్ చేశాడు దాడిని. కరెక్ట్గా చెప్తున్నా నేను, చంద్రబాబు లోకేష్ మానిటర్ చేశారు దాడిని. 7 గంటల సేపు నా ఇంటి దగ్గర దాడి జరిగింది. 7 hours పోలీసులు ఉన్నారు అక్కడ. ఇంతకన్నా ప్రజాస్వామ్యంలో ఏం కావాలి చెప్పండి, నాకు అర్థం కాల. 5 గంటలకు వచ్చి 12 గంటలకు వెళ్ళారు. తెలుగుదేశం కార్యకర్తలనండి, దుండగులనండి, దుర్మార్గులనండి, గంజాయి బ్యాచ్ అనండి, పోలీసులందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళ సమక్షంలోనే దాడి జరిగింది, వాళ్ళ రక్షణలోనే దాడి జరిగింది. మీ అందరికీ తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.